కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. మెడికల్ చెకప్లు అన్నీ అయిన తర్వాత రాత్రి 10:10 తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ఆంధ్రప్రదేశ్కు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కోమట చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ గా చెరువులో దూకినట్లు తెలిసింది. ఈ విషయమై నాకు తుని రూరల్ ఎస్ఐ గారు 11:30 ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. అర్జెంటుగా 2 సార్లు ఇలా ముద్దాయి ఎస్కేప్ అయ్యాడు, చెరువులో దూకాడని. వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి 12:30 వరకు ఈ చుట్టుపక్కల అంతా కూడా వెతికాము. లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు అనేవి రాత్రి ఆపేయడం జరిగింది. మళ్ళా ఈ రోజు వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమన్నా బయటకు ఎస్కేప్ అయ్యాడనే దాని మీద చుట్టుపక్కల అంతా గాలింపు చర్యలు చేస్తున్నాము. దీని మీద తుని రూరల్ పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు.